హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ వచ్చేసింది. ఈ న్యూ ఇయర్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. మీరు ఇంకొకరికి ఇస్తుంటారు, ఇంకొకరు మీకు ఇస్తుంటారు. కానీ ఈ కొత్త సంవత్సరంలో మీకోసం మీరు ఏం గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు ఆలోచించారా? ఆ గిఫ్ట్ ఎలా ఉండాలంటే, లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా, మిమ్మల్ని చూసి అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఇలా ఉండాలి మనం కూడా అని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎలా? అంత గొప్పగా ఉండగలగడం సాధ్యమా అంటే సాధ్యమే గాయ్స్. ఈ న్యూ ఇయర్లో 30 డేస్ మీరు అలవాటు చేసుకునే కొన్ని చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న మార్పులు మిమ్మల్ని ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ పర్సన్గా చేంజ్ చేస్తాయి. 100% బెటర్గా ఎవరూ ఉండరు, కానీ ఇంకొంచెం బెటర్ అవ్వడానికి అసలు ట్రై చేయకపోవడం మాత్రం తప్పే అవుతుంది. మార్పు మొదలవ్వాలి అంటే మీరు మీకోసం మొదటి అడుగు వేసే ధైర్యం చేయగలగాలి. లైఫ్లో మీకోసం మీరు ప్రయత్నమే చేయలేదనే గిల్ట్ ఎప్పుడూ ఉండకూడదు గాయస్. ఈ వీడియోని ఒక మోటివేషన్లా మాత్రమే కాకుండా మీకోసం మీరు బెటర్ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగే వేలో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే 7 విషయాల్లో 30 రోజులు 3-4 అప్లై చేసిన లైఫ్ లాంగ్ మీలో ఉన్న ఒక పాజిటివ్, సాటిస్ఫైడ్, బెటర్ పర్సన్ పరిచయం అవుతారు. ఈ న్యూ ఇయర్కి మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఆ బెటర్ పర్సనే అని మర్చిపోవద్దు గాయస్. నెంబర్ 1, గ్రాటిట్యూడ్. రోజు ఉదయాన్నే లేవగానే గ్రాటిట్యూడ్. మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పడంతో మీ లైఫ్ స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వలన మీ డే అనేది పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. మన చుట్టూ 99 మంచి విషయాలున్నా ఒక్క చెడు ఉంటే ఆ ఒక్క చెడు గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ చెడు వ్యక్తుల వల్లే మనం బాధపడి ఉంటాం కాబట్టి. కానీ ఆ ఒక్క చెడుని 99 మంచి విషయాలు డామినేట్ చేయలేవా? ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజులో ఒక్కసారైనా ఆ 1% వ్యక్తుల గురించి ఆలోచించారు అంటేనే ఆ రోజును మీరే డిస్టర్బ్ చేసుకున్న వారు అవుతారు. ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచిస్తూ గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంకొంత మంచితనం మీ దగ్గరికి నడుచుకుంటూ తప్పకుండా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఫీలింగ్ అనేది మీ మైండ్ సెట్ని, మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళి గొప్ప వ్యక్తిగా చేంజ్ చేస్తుంది. నెంబర్ 2, యోగా అండ్ ఎక్సర్సైజ్. ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్కి ముందు ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం గాయస్. జాగింగ్, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జుంబా డ్యాన్స్ చేయడం, జిమ్ వర్కౌట్, యోగా ఏదైనా సరే మీ వీలును బట్టి అరగంట నుండి గంట వరకు ప్రతిరోజు చేయడం వలన మీ ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ అవ్వడం మాత్రమే కాకుండా మీ మైండ్, మూడ్, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతాయి. ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడూ స్ట్రెస్ బస్టర్ అని మర్చిపోవద్దు గాయస్. నెంబర్ 3, లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ ఏ డే. రోజులో 30 నుండి 40 నిమిషాల వరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక టాపిక్ మీద కొత్తగా నేర్చుకుంటూ ట్రైన్ అవుతూ ఉండండి. లైఫ్లో మనం ఎంత సంపాదించినా ఏదో ఒకటి నేర్చుకుంటూ డెవలప్ అవుతూ ఉండకపోతే జీవితంలో వెనకే ఉన్నట్లు గాయస్. ఏదో ఒక విషయంలో ట్రైన్ అవ్వడం, లైఫ్లో మనుషుల గురించి, మనస్తత్వాల గురించి, టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండగలగడం ప్రతి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ. రోజులో గంటలు కూర్చోమని చెప్పట్లేదు, ఒక అరగంట మీ పర్సనల్ లెర్నింగ్ అనేది ఉండాలని నా అభిప్రాయం. అది మీ ప్రొఫెషన్కి సంబంధించి కావచ్చు, మీ స్టడీస్ విషయంలో కావచ్చు. అప్డేటెడ్గా ఉండి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా తేలికగా, ధైర్యంగా సాల్వ్ చేసుకునే కెపాసిటీ పొందుతారు. నెంబర్ 4, మెయింటైన్ హెల్తీ డైట్. ఫుడ్ అనేది మెడిసిన్ లాంటిది. జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫ్రెష్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్ ఎక్కువగా తాగడం వలన బాడీ హెల్తీగా ఉండి మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం మైండ్ హెల్తీగా ఆలోచించాలంటే తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5, టైం స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. మనలో చాలామంది ఇంట్లో ఏం చేస్తామని ఎప్పుడు బయటికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం తప్పు కాదు, కానీ ఎప్పుడూ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు. రోజులో కొంత టైం మీ ఫ్యామిలీ అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం మర్చిపోవద్దు. అలా స్పెండ్ చేయడం వలన మీకు, మీ ఫ్యామిలీతో హెల్తీ బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. రోజులో మీ ఫ్యామిలీతో మీరు గడిపే ఆ కొంచెం టైం మీకు, మీ పిల్లలకి అండ్ మొత్తం కుటుంబానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. నెంబర్ 6, డిస్కనెక్ట్ ఫ్రమ్ టెక్నాలజీ. రాత్రి పడుకునే 2 గంటల ముందే మీ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ని మీకు దూరంగా ఉంచండి. నైట్ మొబైల్ స్క్రీన్ లైట్ అనేది మీ ఐస్ అండ్ మీ బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి పడుకునే ముందు అవాయిడ్ చేయడం మంచిది గాయస్. మీ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు, లంచ్ అండ్ డిన్నర్ టైంలో భోజనం చేసేటప్పుడు మొబైల్ అనేది కంప్లీట్గా దూరంగా ఉంచండి. మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అనేవి ప్రొఫెషనల్గా ఆర్ పర్సనల్గా మన అవసరాన్ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నాయి. కానీ మనం వాటికి బానిసలుగా మారి కుటుంబాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి ఉన్న కాస్త విలువలని, ఎథిక్స్ని చంపేస్తున్నాం. అలా జరగకుండా డివైసెస్ని అవసరానికి మాత్రమే యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెంబర్ 7, టైం మేనేజ్మెంట్.
న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని సెలబ్రేట్ చేసుకున్న నెక్స్ట్ డే నుండి మళ్ళీ రోజులు వారాలు ఎలా గడిచిపోతాయో కూడా తెలీదు. అలాగే టైం కూడా. రోజులు వారాలు నెలలతో పాటు అతి ముఖ్యమైన టైం కూడా వెనక్కి రాదు. ఈ న్యూ ఇయర్లో ఇంతకు ముందులా కాకుండా టైం మేనేజ్ చేసుకోవడంలో మీలో మీరే చేంజ్ చూడాలి గాయస్. అందరికీ ఉండేది రోజుకి 24 గంటలే. కొంతమంది అదే 24 గంటల్లో చక్కగా ప్లాన్ చేసుకుని టైం మేనేజ్ చేసుకుంటూ చాలా సాధిస్తుంటారు. కానీ కొంతమంది టైం లేదని అందులోనే స్ట్రగుల్ అవుతుంటారు. ప్రాబ్లం అనేది టైం మేనేజ్ చేసుకోలేకపోవడంలో ఉంది. ఒక రోజులో ఏ టైంకి ఏం చేయాలి అని ఒక బోర్డు మీద రాసుకుని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకునేది ఖచ్చితంగా చేసి తీరాలని గట్టిగా డిసైడ్ అవ్వండి. ఇలా గట్టిగా నిర్ణయించుకుని చేయగలిగితే అదే లైఫ్ లాంగ్ మీ లైఫ్ స్టైల్గా ఖచ్చితంగా మారిపోతుంది. ఈ 7 విషయాలు రానున్న ఈ కొత్త సంవత్సరంలో ఒక నెల రోజులు మీ డైలీ హాబీస్గా చేసుకుని ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీరు ఒక పాజిటివ్ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన చాలామంది ఇలా ఉండాలి మనిషి అంటే అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఈ న్యూ ఇయర్లో అందరూ పాజిటివ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు గాయస్. ఎందుకంటే చాలామందికి వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గాయస్.